2022లో విడుదలైన బార్బేరియన్ ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లుంటాయి. కథ డెట్రాల్ట్ నగరంలోని బ్రైట్మూర్ అని శిథిలావస్థలో ఉన్న ప్రాంతంలో మొదలవుతుంది. టెస్ అనే యువతి ఒక ఇంటర్వ్యూ కోసం అక్కడికి వచ్చి ఆన్లైన్లో ఒక ఇంటిని బుక్ చేసుకుంటుంది. టెస్ తన కారులో బుక్ చేసుకున్న ఇంటికి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఇల్లు అప్పటికే కీత్ అనే వ్యక్తికి బుక్ అయ్యుందని తెలుస్తుంది. అప్పుడేం చేయాలో అర్థంకాక టెస్ అక్కడే నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కీత్ టెస్ని, మీరు కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండవచ్చు అని అంటాడు. బయట భారీ వర్షం, పైగా ఆ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. దీంతో వేరే దారిలేక టెస్ ఆ రాత్రికి కీత్తో కలిసి అదే ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది. కీత్ టెస్తో, నువ్వు బెడ్రూంలో పడుకో, నేను హాల్లోని సోఫాలో పడుకుంటాను అని చెప్తాడు. మొదటి టెస్ కీత్ని చూసి భయపడినా అతని ప్రవర్తన బాగుండటంతో అతన్ని నమ్ముతుంది. కాని ఆ రాత్రి ఆమె పడుకున్న గది తలుపు తనంతట తానే తెరుచుకుంటుంది. అంతలోని పెద్ద శబ్దం వినపడటంతో టెస్ నిద్రనుండి లేచి భయంతో బెడ్రూం బయటికి వస్తుంది. అప్పుడే కీత్ కాపాడండి కాపాడండి అని నిద్రలో అరుస్తూ ఉంటాడు. అది గమనించిన టెస్ మళ్లీ తన బెడ్రూంకి వెళ్లి నిద్రపోతుంది. మరుసటి రోజు టెస్ రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన యువతి, నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు అని టెస్ని అడుగుతుంది. అప్పుడు తను డెట్రాయిట్ నగరంలోని బ్రైట్మూర్ అనే ప్రాంతంలో ఉంటున్నానని ఆమెకు చెప్తుంది. అప్పుడా ఇంటర్వ్యూ చేసిన యువతి షాక్ అయ్యి, నువ్వక్కడ ఉండవద్దు, ఆ ఏరియా చాలా ప్రమాదకరం అని చెబుతుంది. ఆ మాటలు విని భయపడిన టెస్ అక్కడి నుండి తను స్టే చేస్తున్న ఇంటికి బయలుదేరుతుంది. తను ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఒక విచిత్రపు వ్యక్తి ఆమెను వెంబడిస్తాడు. టెస్ భయంతో పరిగెడుతూ తను స్టే చేస్తున్న ఇంట్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంటుంది. అప్పుడా వ్యక్తి, నువ్విక్కడ ఉండవద్దు, చాలా ప్రమాదకరం, వెంటనే వెళ్లమని తలుపు బయటనుండి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టెస్ అనుకోకుండా ఒకసారి ఆ ఇంటి బేస్మెంట్లోకి వెళుతుంది. అక్కడ పొరపాటున ఒక రహస్య తలుపును తెరుస్తుంది. ఆ తలుపు వెనుక ఒక పొడవైన చీకటి సొరంగా ఉంటుంది. అందులో ఒక గది ఉంటుంది. అక్కడ ఒక పాత వీడియో కెమెరా, ఒక పాత మంచం మరియు గోడలకు రక్తం మరకలు ఉంటాయి. టెస్ భయంతో బయటకు వచ్చి కీత్కు విషయం చెబుతుంది. ఆమె చెప్పిన విషయాలు నమ్మని కీత్ తనే స్వయంగా చూడటానికి లోపలికి వెళ్తాడు. ఎంతసేపటికి అతను రాకపోవడంతో టెస్ ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. అక్కడ ఆమెకు కీత్ కనిపిస్తాడు. కాని అప్పుడే ఒక భయంకరమైన, వికృత ఆకారంలో ఉన్న ద మదర్ అనే స్త్రీ హఠాత్తుగా వచ్చి కీత్ తలని గోడకు కొట్టి దారుణంగా చంపి టెస్ను బంధిస్తుంది. అక్కడి నుండి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఈ సినిమా చిన్నపిల్లలకు సరైనది కాదు, పెద్దలు మాత్రమే చూడండి. మీరు హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే బార్బేరియన్ తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఇలాంటి మరిన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.